హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పుష్ప. వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. రోజులాగే ఈరోజు కూడా నేచురల్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. వాకలైతే తుడిచేసుకుంటున్నాను. మా అమ్మాయి అయితే లేచిపోయిందని ఇలా అయితే ఎక్కించేసుకుని తుడిచేస్తున్నానండి. మా అమ్మాయి చాలా ఆనందపడిపోతుంది. మా అమ్మ అయితే పక్క నుంచి మిమ్మల్ని కూడా ఇలా ఎక్కించుకుని అయితే తుడిసిదాన్ని చిన్నప్పుడు అని చెప్పింది. ఇలాగైతే తుడిచేసుకుని ఇంకా మా అమ్మకైతే ఇచ్చేసానండి. మా అమ్మాయిని ఇచ్చేసి ఇలాగైతే కల్లాపెత్తి జిమ్మేసుకుంటున్నాను. ఓ పక్క నుంచి అయితే తుఫాను కదండి, గాలి వాతావరణం అస్సలు బాగోట్లేదండి. రోజు కూడా ఎండ కాస్తలేదు, ఇలాగే ఉంటుంది ఏదో ముసాపు కానీ అసలు బాగోట్లేదు. వర్షం అయితే వచ్చేసి ముగ్గంతా చెరిగిపోతుంది. ఈరోజు వేస్తామండి ధనుర్మాసంలో కంపల్సరీ కల్లాపైతే వేస్తాం మేమైతేని. తర్వాత అయితే కొంచెం ఆరాక ముగ్గు అయితే వేసేసుకుంటున్నానండి. ఒక గీతల ముగ్గు మీకైతే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి. పల్లెటూరు వాతావరణము న్యాచురల్గా ఉంటాయి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. అబ్బా లైక్ ఫుల్గా చూడలేదు, వీడియో చాలా బాగుంటుంది. ఈరోజైతే మెత్తల్లో చిన్న మెత్తల్లో కూర అయితే వండానండి, చాలా బాగుంది. హరిదాస్ గారు కూడా వచ్చారు. హరిదాస్ గారు మోడ్రన్ హరిదాస్ గారు అయితే వచ్చారండి. ఎప్పుడు కూడా నడిచి వచ్చేవారు, ఈసారి అయితే బండి మీద అయితే వచ్చారండి. అప్పుడైతే నడిచి వచ్చి చాలా బాగా ఉండేవారు, నడిచి వచ్చేవారు హరిదాస్ గారు. ఈసారి అయితే బండి మీద అయితే వచ్చారు. నేనైతే వీడియో తీసానండి, మీకు కూడా చూపిస్తాను. హరిదాస్ గారు వచ్చినప్పుడు అయితేని ఎండు మెత్తళ్ళు కూడా వండానండి. చాలా బాగుంది కూర అయితేని, చాలా టేస్ట్గా ఉంది. మెత్తళ్ళు చిన్న మెత్తళ్ళు ఇలాగైతే ముగ్గైతే వేసేసుకుంటున్నానండి. నా వీడియోలు ఇంకేమన్నా చూడాలంటే నా ఛానల్లో ఉంటే లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కింద ఒకసారి ఓపెన్ చేసేసి చూసేయండి. అన్నీ కూడా మంచిగా ఉంటాయండి. వీడియోలు నచ్చుతాయి అనుకుంటున్నాను మీకైతేని. ఫుల్గా చూసేయండి. ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది కంపల్సరీ. ఇలా అయితే ముగ్గు వేసేసుకుని చందమామ అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా అయితే ముగ్గు వేసుకున్నాను కదా. ఇప్పుడైతే నీళ్ళు అయితే కాసేసుకొని పూజ అయితే చేయాలి కదండి. అదైతే మీకైతే చూపించలేదు. నీళ్ళు కాసుకోవాలి. ఇప్పుడు మా అమ్మాయి ఏడ్చేస్తుంది. ఇలా అయితే ముగ్గు వేసేసుకున్నాను కదండి. పూజ అయితే చేసేసాక హరిదాస్ గారు అయితే వచ్చారండి. హరిదాస్ గారు అయితే ఇలా వచ్చారు కదండి. అందరూ క్షేమంగా ఉన్నారా ఏంటని అడుగుతున్నారు. ప్రతి సంవత్సరం వస్తారు కదండి. అన్నీ మంచిగా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇలా బియ్యం అయితే వేసేస్తానండి. వెళ్ళిపోయారు, కంటిన్యూ అవుతుంది. ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారు. హరిదాస్ గారు అయితే ఇంక వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడైతే టిఫిన్ వేసేసుకుంటాను. దోశలు చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే టిఫిన్ అయితే చేద్దాం. దోశలు అయితే వేస్తున్నాను. మా పూజ అయితే చేసేసాను. ఇప్పుడేని దోశలు అయితే వేసుకుంటున్నాను. దోశ అయితే వేస్తాను. ఇప్పుడైతే పల్లీ చట్నీ వేసుకుని తినేద్దాము దీంట్లోకి. దోశలు అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడైతే తినేద్దాము పల్లీ చట్నీ. దోశలు చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు కూర అయితే వండుతున్నానండి. మెత్తళ్ళ కూర, చిన్న మెత్తళ్ళు అండి, చాలా బాగున్నాయి కదా. కూర అయితే చాలా బాగుంటుంది. మెత్తళ్ళు ఇగురు వండుతాను కట్టెల పొయ్యి మీద. ముందైతే ఇవి అయితే పుడికేసుకుందామండి. తలకాయలు అయితే తీసేసుకుందాము, మళ్ళీ చూపిస్తాను. తలకాయలు తీసేసుకున్నాక వీడియోని నచ్చితే లైక్ చేయండి. బాగా లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. తలకాయలు అయితే తీసేసాం కదండి. ఇప్పుడైతే కడిగేసుకుంటున్నాను శుభ్రంగానే. ఆ పులుసు అయినా ఉంటుంది కదండి, ఆ పులుసు అయినా తీసేసుకుని శుభ్రంగా కడిగేసుకుందాము. కొంచెం ఉప్పు అయితే నానబెట్టానండి. నానబెట్టేసి అదంతా తోలంతా తీసేసి లోన నల్లది ఉంటుంది కదండి, అదైతే తీసేసుకున్నాము. తీసేసుకుని ఇలాగైతే కడిగేసుకుంటున్నాము. ఇప్పుడైతే వండుతాను, చూపిస్తాను, చూసేయండి. ఇలా అయితే పుడికేసానండి. ఇప్పుడైతే కూర వేసుకుందాము పొయ్యి మీద. అయితే ముందుగా అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. మా అమ్మాయి అడ్డం
ఏంటి మా అమ్మాయి చూడండి. బుడ్డి చూడు చూడమ్మా హాయ్ చెప్పు. హాయ్ చెప్పు బుడ్డి. హాయ్ చెప్పు చూడు. ఎంత అయితే వేసుకుందామండి ఇప్పుడైతే. హాయ్ చాలా బాగుంటుందండి మెత్తలు కూడా. చిన్న మెత్తలు చాలా చిన్నగా ఉన్నాయి, సూపర్గా ఉంటుంది. వండుతాను కదా చూడండి. హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పు బుడ్డి. చెప్పు చూడు ఇటు. కరివేపాకు అయితే వేసుకుందామండి. ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోవాలండి. కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అవేనా పసుపు అయితే వేసుకుందామండి కొద్దిగాని. బుడ్డి కుక్కది అక్కడ ఉంది. ఎక్కడికమ్మా కుక్క వచ్చిందనా. ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోవాలండి. ఈ తమిళరా ఇలా ఏంటి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ మా అమ్మాయి అండి. హాయ్ చెప్పు బుడ్డి. చెప్పమ్మా. ఇటు చూడు. ఇటు చూస్తున్నావు ఇటు. అసలు అల్లరి ఎక్కువ అయిపోయిందండి. అల్లరి చేసేస్తుంది. చీపురిచ్చుకుని తుడిసింది ఇప్పుడు దాకా. ఇక్కడ చీపురుతూ నేను రోజు తుడుతున్నాను కదండి. చూస్తుంది, తుడిసేస్తుంది. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. మా అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. చేసుకోవా చెప్పవా. చేసుకోవద్దా చెప్పదంట. దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందామండి. కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందాము. ఇప్పుడైతే మెత్తలు వేసేసుకుందాము. మెత్తలు అయితే వేసేసుకుందామండి ఇప్పుడైతేని. చాలా బాగుంటుందండి కూర. చిన్న మెత్తలు కదా. కొద్దిగా మగ్గనిచ్చి అయితే కారం అయితే వేసుకుందాము. మళ్ళీ అయితే చూపిస్తాను. కారం అయితే వేసుకుందామండి. నీళ్ళు అయితే వేసేసుకుందాము. రెండు కొంచెం మగ్గగా అయిపోయినాయి. మళ్ళీ మీకైతే చూపిస్తాను. నీళ్ళు అయితే వేసేసుకుంటున్నానండి. చాలా బాగుంటుందండి కూర, మెత్తల కూర. మళ్ళీ అయితే చూపిస్తాను. మళ్ళీ మీకు ఉడికిపోయాక అయితే చూపిస్తాను. ఇంకా కూర అయితే ఉడికిపోయిందండి. చూపిస్తాను చూడండి. కింద దించుతాను. ఇంకోండి చాలా బాగా కనిపిస్తుంది. చిన్న మెత్తలు ఇగురు చాలా బాగా వండేసాను. చూడండి బాగా కనిపిస్తుంది. ఇప్పుడైతే తినేద్దాము. తినేసినప్పుడు అయితే చూపిస్తాను, చూసేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేసేయండి. భోజనం అయితే చేసేస్తున్నానండి. మెత్తల కూర, చిన్న చిన్న మెత్తల కూర వేసుకుని తినేస్తాను. చాలా బాగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడైతే తినేస్తాను.
చాలా బాగుందండి కూర. చాలా టేస్ట్గా ఉందండి. మెత్తగా చిన్నవి కదా, చాలా బాగుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్.